హాయ్ చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు కూడా బైబిల్ మెమొరీ వర్డ్స్ని ఒక సరదా యాక్టివిటీ ద్వారా నేర్చుకుందామా? అయితే ఒక చిన్న ఛాలెంజ్. జీ అనే లెటర్తో వచ్చే బైబిల్ మెమొరీ వర్డ్స్ ఏంటో మీ అందరికీ తెలుసా చిల్డ్రన్? సరే, ఒకవేళ మీకు తెలియకపోతే ఎలాంటి టెన్షన్ లేదు. ఈరోజు మనం ఒక ఫన్ క్రాఫ్ట్ యాక్టివిటీ చేస్తూ ఆ వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. వెంటనే మీ పేపర్, కలర్స్ తీసుకొని నాతో పాటు జాయిన్ అవ్వండి. ఓకేనా? నేను ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ తీసుకున్నాను. మీకు ఏ కలర్స్ అంటే ఇష్టమో మీరు ఏవైనా 2 కలర్ పేపర్స్ని తీసుకోండి. ఈరోజు మనము చేయబోయే మెమొరీ వర్డ్స్ ఏంటో తెలుసా? లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. లూక్ 6th చాప్టర్ 38 వర్స్. చూడండి, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను అని ఉంది కదా. గివ్ అండ్ ఇట్ షెల్ బి గివెన్ అంటు యూ. ఈ మెమొరీ వర్డ్స్కి మనం ఒక చిన్న యాక్టివిటీని ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను 2 కలర్ పేపర్స్ తీసుకున్నాను. మీరు కూడా త్వరగా 2 కలర్స్ పేపర్ తీసుకోండి. నీట్గా ఇలా 1 కలర్ పేపర్ని తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ 1 కలర్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేయండి. హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసి, నెక్స్ట్ మీ దగ్గర పెన్సిల్స్ అవన్నీ ఉంటాయి కదా, పెన్సిల్ అలా తీసుకోండి. ఇది మీకు కావాలంటే ఇలా వెడల్పుగా కానీ కొంచెం కూడా మీరు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఇక్కడ ఉంది కదా, నేను చూపిస్తున్నట్టుగా ఇలా కరువు షేప్ వేసేసి, మీ దగ్గర స్కేల్ ఉంటుంది కదా, సో మనకు ఈ షేప్ రావాలి. ఈ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మాత్రము కట్ చేయకూడదు. ఇదంతా కూడా ఈ లైన్ అంతా కూడా ఇలానే ఉండాలి. దీనంతా కట్ చేయకుండా జస్ట్ ఇక్కడి నుంచి ఇలా మాత్రమే కట్ చేయండి. ఓకేనా? ఇక్కడి నుంచి ఇలా మాత్రమే కట్ చేయండి. దీన్ని మాత్రం కట్ చేయొద్దు. ఇది అలాగే ఉండాలి. ఫాస్ట్ కట్ చేయండి నాన్న. చూడండి, ఇప్పుడు మనం కట్ చేసింది ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన దానికి ఇప్పుడు ఇదంతా కూడా మీరు ఏదైనా కలర్ స్కెచ్ ఉంటుంది కదా, స్కెచ్ కానీ మార్కర్ కానీ ఉంటుంది కదా, దాంతో ఇదంతా బార్డర్స్ వేయండి నీట్గా. ఇది ఈ షేప్ ఎలా ఉందో అలాగే బార్డర్స్ వేయండి. ఇక్కడ కూడా అంతే నీట్గా ఇలా బార్డర్ వేయండి ఫాస్ట్గా. నాన్న, ఇప్పుడు మనం ఇలా బార్డర్స్ అన్నీ వేసేసుకున్నాం కదా. వేసేసుకున్న తర్వాత ఏదైనా వేరే కలర్ పేపర్ని తీసుకున్నాను. ఇక్కడ పింక్ కలర్ పేపర్ తీసుకుంటున్నాను. ఈ లోపల మనకు సరిపోయేలాగున ఒక చిన్న బాక్సెస్ టైప్ పేపర్స్ని కట్ చేసుకోండి వేరే కలర్ పేపర్ తోటి. ఈ లోపల మనకు సరిపోయేలాగా మొత్తం 6 రావాలన్నమాట. మొత్తం 6 వచ్చేలాగున చిన్న పీసెస్లా కట్ చేసుకోండి నాన్న. ఇప్పుడు ఇలా 6 పీసెస్లా కట్ చేశారు కదా. ఈ పీసెస్ మీద నేను చెప్పినట్టుగా నేమ్స్ రాయండి. ఫస్ట్ ఏమో గివ్, నెక్స్ట్ హెల్ప్, షేర్, లవ్, ప్రే, కైండ్నెస్. ఇవన్నీ రాసిన తర్వాత నీట్గా ఇక్కడ స్టిక్ అయ్యేలాగా ఇక్కడ 1 by 1ని ఇలా మీరు పేస్ట్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ 4 సరిపోతున్నాయి, 6 సరిపోవు అనుకుంటే ఇక్కడ కూడా పేపర్ ఖాళీగా ఉంది కదా మనకు, ఎంటీ స్పేస్, ఇక్కడ కూడా 2 పెట్టండి నాన్న. సో మనం ఇప్పుడు ఇక్కడంతా ఇలా పేస్ట్ చేసేసాం కదా. నెక్స్ట్ ఇలా ఫ్రంట్ పేజ్కి రండి. ఈ ఫ్రంట్ పేజ్లో మన మెమొరీ వర్డ్స్ ఏమైతే ఉందో, గివ్ అండ్ ఇట్ షెల్ బి గివెన్ అంటు యూ. లూక్ 6th చాప్టర్ 38 వర్డ్స్ అని నీట్గా రాయండి. ఇక్కడ అంతా రాయండి. సో చిల్డ్రన్, ఫైనల్గా సింపుల్గా మన పేపర్ క్రాఫ్ట్ జీ లెటర్తో కంప్లీట్ అయిపోయింది. చూడండి, గివ్ అండ్ ఇట్ షెల్ బి గివెన్ అంటు యూ. లూక్ 6:38. ఓకే, దీన్ని మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇదిగోండి ఏమేమి ఉన్నాయి. ప్రే, లవ్, హెల్ప్, షేర్,
కైండ్నెస్, గివ్. నువ్వు ఏదైతే ఇతరుల పట్ల నువ్వు చూపిస్తూ వస్తావో, ప్రేమను కానీ, హెల్ప్ని కానీ, షేర్ని కానీ, కైండ్నెస్ని కానీ, గివ్ని కానీ, ఏదైతే నువ్వు ఇతరుల పట్ల చూపిస్తూ వస్తావో దేవుడు అదే నీకు కూడా తిరిగి ఇస్తాడనమాట. రెండంతలుగా నీకు ఇస్తూ వస్తాడు. చూడండి, ఈరోజుది మన పేపర్ క్రాఫ్ట్ ఇది. లూక్ చాప్టర్ 6:38 గివ్ అండ్ ఇట్ షెల్ బి గివెన్ అంటూ యూ. ఎవరికైనా సరే నువ్వు ఇలా చిన్నగా చేసి కూడా ఈ క్రాఫ్ట్లని మీ ఫ్రెండ్స్కి కూడా నువ్వు షేర్ చేయొచ్చు. ఎలా ఉంది చిల్డ్రన్? ఈరోజు మన క్రాఫ్ట్ ఎలా ఉంది? ఎంతమంది మీరు నాతో పాటు చేశారో మీరు కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా మీకు ఏ క్రాఫ్ట్లు కావాలి, ఏ మెమరీ వర్డ్స్ క్రాఫ్ట్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే చిల్డ్రన్, మళ్ళీ మనం నెక్స్ట్ కొత్త వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ లార్డ్, బాయ్ బాయ్.